మనం అందరం అనుకున్నట్టు ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఇట్ ఇస్ జస్ట్ నాట్ అబౌట్ హ్యుమానిటేరియన్ ఇంట్రెస్ట్. నిజంగా హ్యుమానిటేరియన్ ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉండాల్సిన అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిసైడ్స్ రిసోర్సెస్ లేని ఏ కంట్రీ మీద కూడా అమెరికా ఇంట్రెస్ట్ చూపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఇవాళ ఇరాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ఉండే టెన్షన్ 2026ది కాదు, 1979ది కాదు, బట్ స్టార్ట్ అయింది 1951లో. రీజన్ ఆయిల్. యాక్చువల్లీ దీనికి టర్నింగ్ పాయింట్ కేవలం ఒక వారే కాదు, బట్ కూప్. దాన్ని వల్ల మనం బ్రేక్ డౌన్ చేద్దాం. 1950s ఇరాన్ లో ఒక పార్లమెంటరీ సిస్టమ్ ఉండేది. అప్పట్లో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు. ఆయన పేరు మొహమ్మద్ మొజాదాక్. ఒక కింగ్, ఒక షా, ఆయన పేరు మొహమ్మద్ రెజా పెహ్లవి. అయితే వీళ్ళ సిస్టమ్ ఇలానే నడిచేది. సో ఇరాన్ లో ఆయిల్ దొరికిన తర్వాత ఆ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ అమెరికాకి తెలుసు. సో బిగినింగ్ డేస్ లో ఇరాన్ ఆయిల్ మీద ఇరాన్ కి అసలు కంట్రోల్ జీరో. మొత్తం కంట్రోల్ ఒక బ్రిటిష్ కంపెనీ చేతిలో ఉండేది. దాని పేరే ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ. 1951లో మొసాదేక్ వచ్చిన తర్వాత ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకున్నారు. ఈ ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని నేషనలైజ్ చేశారు. బేసిక్ గా అనింది ఏంటంటే ఇరాన్ మాదున్నప్పుడు ఇరాన్ లో ఉన్న ఆయిల్ కూడా మాదే అని. ఇంకప్పటి నుంచి మొదలైంది. బ్రిటన్ స్టార్టెడ్ సీయింగ్ మ్యాసివ్ లాసెస్ ఆన్ ఇట్స్ రెవెన్యూ. ఈ ఒక్క డెసిషన్ మొత్తం యునైటెడ్ కింగ్డమ్ ని షేక్ చేసేసింది. అయితే 2 సంవత్సరాల తర్వాత 1953 వచ్చేసరికి మొజాడెక్ ని ఒక కూప్ ద్వారా పవర్ లో నుంచి తీసేశారు. ఆ ఆపరేషన్ ని ఇవాళ మనం ఆపరేషన్ ఏజాక్స్ అని హిస్టరీలో పేరిచ్చాం. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అండ్ సిఐఏ కలిసి టుగెదర్ గా పనిచేసిన మిషన్ ఇది. ఆ రోజుల్లో షా కొంచెం టైంకి ఇరాన్ ని వదిలిపెట్టి వెళ్ళారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగర్ అథారిటీతో తిరిగి వచ్చాడు. ఓవర్ ద ఇయర్స్ ఇంకా ఎక్కువ పవర్ షా వైపు తిప్పుకుంటూ వచ్చాడు. అయినా ఇరాన్ లో పార్లమెంట్ సిస్టమ్ నడిచేది. అయితే రియల్ పవర్ ఏదైతే ఉందో అది ఇంకా డెమోక్రటిక్ స్టేట్ నుంచి షిఫ్ట్ అయ్యి ఈయన చేతుల్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. క్రిటిక్స్ ఏం చెప్తారంటే ఈ మూమెంటే ఇరాన్ డెమోక్రసీని పర్మనెంట్ గా వీక్ చేసింది. ఇక కట్ టు ఫాస్ట్ ఫార్వర్డ్ 1970. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఒక క్వైట్ కోఆపరేషన్ లోకి వచ్చారు. దీనికి ఎగ్జాంపుల్ ఆపరేషన్ ఫ్లవర్, ఒక సీక్రెట్ మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సర్ఫేస్ మీద చూస్తే ఇరాన్ లుక్డ్ వెరీ మోడర్న్ అండ్ వెరీ పవర్ఫుల్. కానీ ఇంటర్నల్లీ ప్రజల్లో కోపం పెరుగుతూ వచ్చేది. సో 1979 వచ్చేసరికి ఒక రెవల్యూషన్ మొదలైంది. దాన్ని ఇరానియన్ రెవల్యూషన్ అంటాం. మాస్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. పొలిటికల్ అండ్రెస్ట్ స్టార్ట్ అయింది. ఈ షా ఏదైతే ఉన్నారో దేశం వదిలేసి పారిపోయారు. అప్పుడు ఒక రిలీజియస్ లీడర్ రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్. ఆయన పేరే అతావుల్లా ఖొమైనీ. అయితే ఇక్కడే ఇరాన్ హిస్టరీలో థింగ్స్ మారాయి. ఆయన ప్రైమ్ మినిస్టర్ గాను లేదా నేనే కింగ్ గాను డిక్లేర్ చేసుకోవాలి. సుప్రీం లీడర్ గా అనౌన్స్ చేశారు. ఆయన న్యూ సిస్టమ్ లో సుప్రీం లీడర్ కి అన్ని విషయాల మీద అథారిటీ ఉండేది. జ్యుడిషియరీ, మిలిటరీ, ఫారిన్ పాలసీ. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇరాన్ ఫ్రమ్ అ మొనార్కీ ఇంటూ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్. ఆ మూమెంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో రిలేషన్స్ అన్ని ర్యాపిడ్ గా చాలా ఫాస్ట్ గా డిటోరియేట్ అయ్యాయి. ప్రజలు కామన్ గా ఈ క్వశ్చన్ చాలా ఎక్కువగా అడుగుతారు, ఇరాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్య టెన్షన్ ఏంటి అని. చాలా హిస్టోరియన్స్ కొన్ని విషయాల్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తారు. 1951 ఆయిల్ నేషనలైజేషన్, 1953 కూప్, 1979 రెవల్యూషన్. ఒక్క డెసిషన్ ఇంకో డెసిషన్ ని ట్రిగర్ చేసింది. అండ్ హిస్టరీ దాని మీదట తను బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. బేసికలీ ఏంటంటే అండి, హిస్టరీ ఇస్ రేర్లీ సింపుల్. ఇట్ ఈస్ అ లేయర్ ఆఫ్ డెసిషన్స్, పవర్ స్ట్రగల్స్ అండ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్. కట్ టు ఫాస్ట్ ఫార్వర్డ్ 2025. 3 రోజుల ముందు ఈ వార్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే చెప్పారు. స్ట్రైట్ ఆఫ్ హోమస్ అటాక్ జరగగానే మొట్టమొదటిగా పెరిగేది గ్యాస్ ప్రైస్, అంటే ఫ్యూయల్ ప్రైసెస్. ఇప్పుడు ఖతర్ తన గ్యాస్ ఇండస్ట్రీని ఆపేసింది, ప్రొడక్షన్ ఆపేసింది, స్టాండ్ స్టిల్. అరామ్కో ఫైర్ లో ఉంది. అరామ్కో ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఆఫ్ సౌత్. అటు నుంచి ఇరాన్ చెప్తుంది ఆ బాంబ్స్ అమెరికాని వేసేసింది, ఇజ్రాయెల్ వేసింది వీళ్ళ మీద, మాకు సంబంధం లేదు. సౌదీ క్లెయిమ్ తీసుకుంటది ఇరాన్ వేసింది. ఒకవైపు నుంచి సౌదీ అమెరికాని రిక్వెస్ట్ చేస్తుంది ఇరాన్ అటాక్ చేయమని. కానీ వాస్తవానికి వీళ్ళకి కావాల్సిన డోము, ప్రొటెక్షన్ ఏవైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఫీజు కడుతున్నారు, వాళ్ళ బేసెస్ అన్నిటిని ఇక్కడ పెట్టి పోషిస్తున్నారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి అమెరికా ఇజ్రాయెల్ బేసెస్ ని ప్రొటెక్ట్ చేసుకుంది. బేసికలీ ఇజ్రాయెల్ సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంది. ఇక్కడ ఐరనీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద అమెరికన్స్ ఆర్ డిసప్పాయింటెడ్ విత్ ట్రంప్. ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ ని ఎన్నుకుంది తన దేశంలో ఉండే ప్రాబ్లమ్స్ చూడడానికి. అమెరికాస్ ఎకనామిక్ ప్రాబ్లమ్ ఇస్ అ హ్యూజ్ థ్రెట్ టు ద అమెరికన్ సిటిజన్స్. $36 ట్రిలియన్ ఆఫ్ అప్పు. 1 మిలియన్ అంటేనే 9 కోట్లు. ఎన్ని మిలియన్స్ కలిపితే 1 బిలియన్, ఎన్ని బిలియన్స్ కలిపితే 1 ట్రిలియన్. ఒకసారి చాట్ జీపీటీ అయిన మ్యాథమెటిక్స్ చేయమని అడగండి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోమస్ చోక్ చేయగానే ఆ 21 మైల్స్ స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండడం వల్ల మొత్తం ప్రపంచంలోనే 1/3 ఆఫ్ ఆయిల్ సప్లై ఇరాన్ చేతిలో ఉంది. 20% ఆఫ్ ప్రైజెస్ పెరిగాయి. మార్కెట్స్ కుప్పగోలుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ కుప్పగోలుతున్నాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం తను తాను డిక్లేర్ చేసుకుంది టూరిస్ట్ హబ్ అని. ఫాలన్ ఫ్లాట్ ఆన్ ఫేస్. అతి కష్టం మీద, రిక్వెస్ట్ల మీద ఎతిహాద్ స్టార్టెడ్ ఇట్స్ లిమిటెడ్ ఆపరేషన్స్. బేసికలీ ఇరుక్కున్న వాళ్ళని ఇంటికి పంపించేస్తున్నారు. ఆల్ బికాస్
వన్ మ్యాన్ సెటింగ్ అప్ దేర్ ఈస్ నాట్ హ్యాపీ అబౌట్ సంథింగ్ దట్ హీ పర్సనలీ డిజైర్స్ ఫర్. ఎంత అన్యాయం కదా. కాసేపటికి ఈ నరేటివ్స్ అన్ని పక్కన పెడదాం. ఇరాన్ సుప్రీం లీడర్ చేస్తుంది ఏంటి, అక్కడ వాళ్ళకి ప్రజలకి ఇబ్బందులు పెడుతున్నారంట, వగేరా వగేరా మనం చాలా వింటున్నాం సోషల్ మీడియాలో. వీ విల్ కన్ఫైన్ అవర్ టాపిక్ టు ఇండియాలో. కశ్మీర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇండియాతో నిలబడిన 27 కంట్రీస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ దట్ సపోర్టెడ్ ఇండియా వాస్ ఇరాన్, దట్ కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా. రష్యా వార్ జరుగుతున్నప్పుడు, ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా జరుగుతుంది, ఇరాన్ ఓపెన్ ద రూట్ ఫర్ ఇండియన్ సిటిజన్. ఈ చాబార్ పోర్ట్ ఏదైతే ఇరాన్ ఉందో 500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఆ రూట్ ఈజ్ ఆర్ ఎంట్రీ ఇంటూ సెంట్రల్ ఏషియా. ఇండియాకి కాదు, చైనాకి కూడా ఫ్యూయల్ సప్లై చేసేది ఇరాన్ అట్ అ వెరీ కన్స్ట్రైన్ రేట్. ఆ కన్స్ట్రైన్ రేట్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇవాళ మనం కోర్స్ పాత అప్పులు తీరుస్తున్నాం కాబట్టి 100 రూపాయల్లో ఉన్నాం. ఈ అప్పులు తీరిపోయిన తర్వాత మనకు పెట్రోల్ రేటు 60-70 రూపాయలకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. లెట్ us say ఈ రెజ్యూమ్ చేంజ్ అయ్యి ఒక అమెరికన్ డమ్మీ పపెట్ అక్కడికి వచ్చాడు అనుకోండి, అదే ఫ్యూయల్, అదే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోనెన్షియల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఏంటంటే గుండాగడిది కదా. జనవరిలో వెనిజులాను అటాక్ చేశారు, ఫిబ్రవరిలో మెక్సికో, మార్చ్ లో ఇరాన్. వెనిజులా ఎందుకు? బిగ్గెస్ట్ క్రూడ్ ఆయిల్ సప్లై. మెక్సికో ఎందుకు? బిగ్గెస్ట్ సిల్వర్ సప్లై. ఎవరికి కావాలి సిల్వర్? టెస్లా ఎవరిది? ఈవీస్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఎవరు? అమెరికా కాంపిటీషన్ లో. సో చైనాని చోక్ చేయాలంటే ఏం చేయాలి? సప్లై చైన్ ని కట్ చేయాలి. ఇప్పుడు వెనిజులాను ఆక్యుపై చేసిన తర్వాత అమెరికన్ కంపెనీస్ అందరికి వెళ్ళండి మీరు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయండి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లో టాక్స్ జరుగుతున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ చాలా థిక్ గా ఉంది, దీన్ని అంత ఈజీగా మేము సపరేట్ చేయలేము, బట్ వీ విల్ డూ అవర్ బెస్ట్. దీని అర్థం ఏంటి? వెనిజులాకు ఉన్న ఆయిల్ సప్లై మొత్తం తన కంట్రోల్లో పెట్టుకున్నట్టు. అంటే ఇప్పుడు ఈయన డిక్టేట్ చేస్తారు ప్రపంచం మొత్తం ఏ ప్రైస్ లో కొనాలి అని. ఇదే ప్లాన్ ఇరాన్ కి అప్లై చేశారు. అక్కడ ఉండే సుప్రీం లీడర్ ని తీసేసి ఒక డమ్మీ గవర్నమెంట్ కూర్చోబెడితే మొత్తం ప్రపంచానికి ఈ సైడ్ లో ఉండే గ్లోబ్ అన్నిటిని చెక్ లో పెట్టుకోవడానికి. సో దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇలా విభిన్న రకాల స్టోరీస్ ఉన్నాయి. ఇదంతా అమెరికా ఒక గుండాగర్దిలా చేస్తుంది. ఎందుకో చెప్పనా, ఈ దేశం ఏదైతే ఉందో, మేము ఇక్కడ పనిచేసే వాళ్ళే చెప్తున్నాం, భయం ఏం లేదు, మాకు దేశం ఉంది, మేము వెళ్ళిపోతాం తిరిగి. అమెరికా పుట్టిందే టాలెంట్ ని నమ్ముకొని. ప్రపంచం మొత్తంలో ఉండే టాలెంట్ ని ఇక్కడ గ్యాదర్ చేసుకుంటారు. ఎవరు ఏ రేంజ్కి వెళ్తారు అనేది వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీని బట్టి. కొందరు సుందర్ పిచాయ్ అవ్వచ్చు, ఇంకొందరు ఇంకేదో అవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 15th సెంచరీలో బోట్లు వేసుకొని దిగి ఈ కంట్రీ మొత్తాన్ని ఆక్యుపై చేసుకొని ఇక్కడుంటే మనుషుల్ని తరిమి కొట్టేసి అక్కడెక్కడో ఊటాలో మాంటానా అడవుల్లో చిన్న చిన్న రిజర్వ్స్ లో, అడవులు కూడా కాదు అవి, డెజర్ట్స్, చిన్న చిన్న రిజర్వ్స్ లో ఇక్కడ ఉండే నేటివ్ అమెరికన్స్ బతుకుతారు. వాళ్ళ పరిస్థితులు చాలా అంటే చాలా అధ్వానంగా ఉంటాయి. ఏదో సంవత్సరంలో 6 నెలలు టూరిజం మీద బతకడం తప్ప వాళ్ళకంటూ ఒక ఉపాధి అనేది స్ట్రాంగ్ గా లేదు. కానీ ఇవన్నీ విషయాలు మీడియా ముందుకు రావు, బికాస్ మీడియా ఇస్ లార్జ్లీ కంట్రోల్డ్. టాలెంట్ తో మొదలు పెట్టుకున్న ఈ దేశాన్ని ప్రపంచం అంతా నేను చెప్పినట్టు వినాలి, ప్రపంచం అంతా నా చెప్పు కింద ఉండాలి, నేను చెప్పినట్టే నడవాలి, నేను ఇష్టం వచ్చిన కంట్రీ మీద నా ఇష్ట ప్రకారం నేను టారిఫ్స్ చేస్తా. ఆ మాట్లాడే విధానంలోనే చాలా అరగెన్స్ ఉంది. 50% టారిఫ్స్ ఆన్ ఇండియా, 18% టారిఫ్స్, 25% టారిఫ్స్, ఎక్సెట్రా ఆల్ దిస్ రబిష్. వార్ అనేది ఎప్పటికి కూడా చాలా లాంగ్ లాస్టింగ్ డెవస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో కూర్చొని మనం అరవడం చాలా ఈజీ, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్ అని. ఎప్పటికి కూడా ఒక విషయం మనం రియలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ద పీస్ఫుల్ ద వరల్డ్ ఇస్, ద ప్రాస్పరస్ వి ఆల్ ఆర్. పని చేసుకున్నావా, సంపాదించుకున్నావా, ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో హ్యాపీగా ఎంజాయ్ చేసావా, దట్ హ్యాస్ టు బి ద మోటివ్ ఆఫ్ ద వరల్డ్. చూడండి, డెవలప్డ్ కంట్రీస్ లైక్ న్యూజిలాండ్, దే ఆర్ నాట్ ఇన్ టు ఎనీ రబిష్. స్ట్రాటజికలీ కూడా చాలా దూరంగా ఉన్నారు అందరితో. నాకు పంచాయతీ వద్దు అంటాడు. కానీ అమెరికా కూడా స్ట్రాటజికలీ చాలా దూరంగా ఉంది, అన్ని విషయాల్లో తలబెట్టాలి. ఇదే ప్రాబ్లం. దీనివల్లనే ఈ న్యూసెన్స్. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి అమెరికన్ కంపెనీసే మిడిల్ ఈస్ట్ ని డెవలప్ చేసి వాళ్ళతో కాంట్రాక్ట్స్ రాయించుకొని హ్యూజ్ మనీ అక్యుములేట్ చేసి మన దగ్గర ఇండియాలో ఉండే డబ్బులుండే వాళ్ళందరినీ తీసుకొని ఆ మిడిల్ ఈస్ట్ లో ప్రాపర్టీలు అమ్మి గోల్డెన్ వీసా అని ఇంకేదో అని. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? కొన్నోడు ఏదైనా దాని మీద రెంట్ వస్తుందనే కదా, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అని. ఇప్పుడు మా స్కేల్లో ఒక డెవస్టేషన్ క్రియేట్ అయింది కదా, మళ్ళీ ప్రజలు ఎలా నమ్మాలి? కొన్నోళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడికి వచ్చి కూడా బిజినెస్లు చేయాలి. ఇప్పటికే more than 100 కంపెనీస్ హ్యావ్ విత్డ్రాన్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్, ఆల్ బికాస్ వన్ సూపర్ పవర్ థింక్స్ దట్ ఇట్ కెన్ డూ ఎనీథింగ్. మేబీ ఈ వీడియో బ్లాక్ లిస్ట్ అవ్వచ్చేమో, ఎందుకంటే వీళ్ళకి అగేన్స్ట్ మాట్లాడుతున్నాం కదా. ఇంకా వచ్చే డేస్ లో ఈ క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత పెరగబోతుంది? ఇప్పటికైతే ఇండియన్ మినిస్ట్రీ నుంచి అనౌన్స్మెంట్ ఉంది, వీఆర్ స్టిల్ స్టేబుల్, వీ స్టిల్ హ్యావ్ 72 days ఆఫ్ క్రూడ్ ఆయిల్ లెఫ్ట్ ఫర్ అస్. అండ్ ఐ హోప్ ద ప్రైస్ స్టెబిలైజెస్ అండ్ ద వార్ స్టాప్ సో దట్ యూ అండ్ మీ కెన్ హ్యావ్ అ హ్యాపీ ప్రాస్పరస్ లైఫ్.